వరదల్లో నీట మునిగిన పంటలు నష్టపోయిన రైతులకు 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి అని సిపిఎం పార్టీ బోధన్ సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. బోధన్ నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్దాపూర్, ఖడ్గం, హంగర్గా, కోపర్గా గ్రామాల్లో రైతులు నష్టపోయిన వరదల్లో కొట్టుకుపోయి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలి అని, రైతులు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి అని సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు పడిపోయిన గృహాలకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలి అని, నష్టపోయినటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో అకాల వర్షాల కారణంగా ఈరోజు నిజామాబాద్, బోధన్ కానీ, అట్లాగే కామారెడ్డి, అట్లాగే మెదకు, అదేవిధంగా నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అకాల వర్షాల కారణంగా పూర్తిగా పంటల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉన్సా, మందర్న, ఖండ్గం ఇతర ప్రాంతాల్లో పంటలన్నీ కూడా వరదల్లో కొట్టుకుపోయి నిరాశ్రయులైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వము అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో నిరాశ్రయులైనటువంటి పేద ప్రజల్ని ఆదుకోవాలని, పడిపోయిన ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగా వెంటనే నిర్మించి ఇవ్వాలని, అదేవిధంగా నష్టపోయినటువంటి వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.